మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించిన నాయకుడు మాజీ సీఎం జగన్ అని మాజీ అబ్బయ్య ఎమ్మెల్యే చౌదరి అన్నారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సూపర్ 6లో అన్ని హామీలు నెరవేర్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి నేతలు వైసీపీ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అనవసరమైన కేసులు, కోట్లాటలతో వారిని అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. తన మంచితనాన్ని చేతకనితనంగా భావించవద్దని, రానున్న రోజుల్లో అబ్బయ్య చౌదరి 2.0 చూపిస్తారని తీవ్ర హెచ్చరికలను జారీ చేశారు. కానీ ఈరోజు బాధాకరం ఏంటంటే సంవత్సరం పూర్తయినప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, అవునా కదన్నా, సంవత్సరం పూర్తయింది. ఈరోజు సూపర్ 6లో ఎన్ని చేశారు అనేది ఈరోజు మీరందరికీ కూడా తెలుసు, ఈ రాష్ట్ర ప్రజానికానికి కూడా తెలుసు. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం చేసేది ఈరోజు బాధ్యత గల ప్రతిపక్షంగా, వాయిస్ ఆఫ్ వాయిస్ లా ఉండాల్సినటువంటి ప్రతిపక్షంగా ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ఈ కార్యక్రమం. ఈరోజు ఎవరినో విమర్శిద్దామనో, ఎవరినో లేకపోతే బెదిరిద్దామనో ఈ కార్యక్రమాలు మేము చేయట్లేదు. ఈరోజు ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ఈరోజు మీరు ఒక మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి హామీలు మీకు మరొకసారి గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా